పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఎవరు? నువ్వు ఒకటివి, నేనా గీతని. ఎప్పుడమ్మా రావడం? ఇప్పుడే తగలడుతున్నాను. తగలెట్టాను, అది లేదు. నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని చిరుబుర్రులు ఆడుతున్నావు గానీ మీ ఆడపడుచు పెళ్లికి మీ అన్నయ్య 5,000 సహాయం చేశాడు కదే. సాయం చేస్తే అది సాయం కిందకే వస్తుంది గానీ కట్నం కిందకి లెక్కొస్తుంది. ఏమక్క ఇదేనా రావటం? లేదు, 3 రోజులు ఆడే తగలడి అటక మీద దాక్కున్నాను. అదేమిటే? అది ఎంతో ప్రేమగా పలకరిస్తే నీ కోపమంతా దాని మీద చూపిస్తావే? లేకపోతే ఏంటమ్మా, చేతిలో పెట్టి తగలబడితే ఎప్పుడు తగలడ్డావని అడుగుతుందేంటి? ఈ పెట్టి లోపల తగలెట్టి కాస్త కాఫీ నా మొఖం తగలెట్టు. కళ్ళు లేవని లోపల కూర్చో గుమ్మంలో ఏంటి నాన్న అసహ్యంగా కాపలా కుక్కలా? అమ్మలోసారి పిల్లవే. అబ్బా, పెట్టుపోతులు ఎలాగూ తగలట్లేదు. కనీసం పట్నంలో ఉన్న ఇల్లైనా మీ అల్లుడి పేరున తగలెడితే మా అత్త నోరు మూసుకొని తగలెడిదిగా. ఉన్న ఇల్లు కాస్త మీ ఆయన పేరున రాసేస్తే మేమంతా ఎక్కడ ఉండాలి? ఈ ఇల్లు ఉందిగా. నీ పెళ్లికి ఇంటి మీదే అప్పు చేశాం. అది తీర్చలేదని ఆ సోమరాజు కోర్టులో దావా వేసి డిగ్రీ కూడా తెచ్చుకున్నాడు. రంగాపురం గ్రామ కాపరస్తుడైన అల్లిపిల్లి ఆంజనేయులు అదే గ్రామ కాపరస్తుడైన సొంటుకొమ్మి సోమరాజు దగ్గర తీసుకున్న అప్పు, దాని మీద వడ్డీ సకాలంలో చెల్లించనందున సదరు ఆసామి ఆధీనంలో ఉన్న సర్వే నెంబరు 1358లో గల 32వ నెంబరు గల ఇల్లు సివిల్ కోడ్ 2164 ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకు బహిరంగంగా వేలం వేయబడుతుందో. ఈ సొంటి కొమ్ము సోమరాజుతో పెట్టుకుంటే ముప్ప తిప్పలో పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి ఇల్లు పీకి పందిరేస్తాడని సంగతి ఎప్పటికైనా తెలుసుకోరా అల్లిపిల్లి ఆంజనేయులు. అవునరా ఆంజనేయులు ఎక్కడ? ఏమయ్యా కండక్టర్, ఏంటిది? బస్ సర్వీస్ రూల్ నెంబర్ 14 సెక్షన్ బి ప్రకారం ఇంత ఓవర్లోడ్ చేయటం, చిల్లర ఇవ్వకుండా ఎగ్గొట్టడం చాలా పెద్ద నేరం. ఈ సంగతి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోద్ది. పడి పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్త. నువ్వు పట్టంతో పాటు మమ్మల్ని పడగొట్టావు కదయ్యా. ఇప్పుడు ఆ బస్సు వెళ్ళిపోయింది, నువ్వు ఎలా చావటం? 420 బస్సు ఉంది, అందులో చావండి. ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా. బావా, నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? గొడుగుచ్చు కొట్టా కోరుకుండా అయిపోతాం. సరే, నువ్వు అట్ట పట్టం వెళ్ళగానే రేట్ ఏంటో తెలుసా? ఏమైంది? మీ ఇల్లు జప్తు చేయిస్తానని ఆ సోమరాజు ఆ కోర్టు చేత దండోర ఏం చేశాడు. నేనేమన్నా తక్కువ తిన్నానా? అదే కోర్టు వాళ్ళ చేత సోమరాజు గారి డిగ్రీ చెల్లకుండా ఒక్క ఇంజక్షన్ పొడిపించాను. భయపడ్డావా? నవ్వే. నీ నవ్వు అట్టగేడుతులే. సరే, ఆసుపత్రిలో ఇచ్చినట్టు కోర్టులో కూడా ఇంజక్షన్లు ఇస్తారా? ఇది మనుషులకు పొడిచే ఇంజక్షన్ కాదు, ఇంజక్షన్ ఆర్డర్ అన్నమాట. ఈ దెబ్బతో మా ఇల్లు వేలం వేద్దాం అనుకున్న సోమరాజు గారి ఆట కట్టు. అర్థమైందా? నాకు అర్థమైంది. ఏ గౌరీ, ఇందాక మీ కిటికీ దగ్గర నిలబడి ఉష్ పిలిస్తే పలకమే? మా అక్క ఇంట్లో ఉంటే ఎలా పలకను? అయ్య బాబాయ్, మా అన్నయ్య. ఏంటో మా చెల్లితో మాట్లాడతాం? ఏమీ లేదా? దొంగ వేషాలు వేస్తావరా? పెళ్లిగానే ఆడపిల్లలను బరిలోకి లాగావని టీజింగ్ అండ్ చీటింగ్ యాక్ట్ కింద నీ మీద కేసు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చినిగిపోద్ది. నీ చెల్లెలు నేను ప్రేమిస్తున్నాను, కావాలంటే కేసు వేసుకో. నీ అబ్బా, అసలు అయ్యా వీడిని ఎందుకు అనాలి? మన బంగారం మంచిదైతే ఇంటికెళ్ళి దాని సంగతి తేల్చేస్తా. ఎవరు? నేను నాన్న ఆంజనేయుల్ని. ఏయ్ గౌరీ, గౌరీ ఎలా? ఏంటన్నయ్యా? ఏంటా కొడుకుచ్చి కొట్టారంటే? ఆ పుల్లబాయి కొడుకు పెద్దబాయితో ఏంటా మాటలు? ఏంటా? అది కాదమ్మా, ఇది ఈ సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆ గేస్ సంగతి చూడు. అదెప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఇల్లు పీకి పందిరేస్తుంది. ఈసారి ఇలాంటి వెధవ వేషాలు వేసామంటే నేను చదువు అనిపిస్తున్నాను కదే, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. గీత, ఎప్పుడు వచ్చావమ్మా? ఎప్పుడు తగిలెడ్డావని కాదురా, ఎందుకు తగిలెడ్డావని అడుగు. డబ్బు కొంచెం సర్దుబాటు కాక. సర్దుబాటు కాక? అంత సర్దుబాటు చేయలేని వాడిని నీ బావగారికి అత్తాలెడతానని ఇత్తగలెడతానని ఎందుకు చెప్పాలి? వాళ్ళు నా చేతి ఇన్నిసార్లు అడిగిస్తుంటే నీకెలా ఉందో గాని నాకు మాత్రం పొడుచు చావాలనుంది. చూడు గీత, నీకంటే పెద్దవాడితో అలాగేనా మాట్లాడడం? పెద్దరికం నిలబెట్టుకులేని వాడితో ఇలాగే మాట్లాడాలమ్మా. చాలా నోర్మై. ఎందుకు మొయ్యాలి? ఏళ్ళు రాగానే సరికాదమ్మా. తాడు చెట్టుకు వస్తే 90 ఏళ్ళు ఎందుకు? బాగా చెప్పావు గీత. వాడు 8 సంవత్సరాల కుర్రాడిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు బ్లాక్ ఆడుకొని ఆ కొబ్బరి చెట్టు నాటారు. ఇప్పటికి 22 ఏళ్ళయింది. అంటే
వాడికి ఎన్నేళ్ళు వచ్చాయో ఆలోచించు. తన పెళ్లి సంగతి మర్చిపోయి నీకిస్తానన్న కట్నాల కోసం, ఈ సంసారం కోసం పడరాని పాటలు పడుతున్నాడే, అలాంటి వాడిని పట్టుకుని ఏళ్ళు వచ్చాయని తిడుతున్నావు. అయినా నిన్ను అనాల్సిన పని లేదమ్మా. వాడు ఏం మంచి చేసినా వాడి తలరాతే అంత. అమ్మా, ఏంట్రా? నాకు సుప్రీంకోర్టు లాంటి ఐడియా వచ్చింది. నీకేం వచ్చినా పట్లేవురా. ఏంటి, మళ్ళీ అప్పు చేసి దాని ముడుపు చెల్లిస్తానంటావు? అప్ప ఉన్న అప్పులే తీర్చకపోతే ఈ ఊళ్ళో మనకు అప్పిచ్చేవాడెవడే? నాది హైకోర్టు బ్రెయిన్ కదా, ఫుల్ బెంచ్ ఐడియా ఒకటి వేశాను. సర్లేరా, ఏమిటది? పట్నంలో ఉన్న మన వాటా పోర్షన్. అమ్మేస్తావా? థ్యాంక్స్ నానా. ఈయనొకడు పడుకున్నప్పుడు కూడా దేశభక్తి. ఆ పోర్షన్ అమ్మేసి మన అప్పులన్నీ తీర్చేస్తానమ్మా. అదేంట్రా? అమ్మా, పెదనాన్న చిన్నాన్న అమ్మగాలేంది, మనం అమ్మితే తప్పే ఉందమ్మా. ఎవరది? నేనే. అలా తలుపు చాటు నుంచి వినకపోతే ఇక్కడికి వచ్చి వినొచ్చుగా. చాటుగా నిల్చుని వినాల్సిన కర్మ నాకేం పట్టింది? ఎలాగో ఇల్లు అమ్మేస్తున్నారు కదా, దాంతోనైనా మా బాకీ తగిలేట ఆలోచన చేస్తున్నారా లేదా అని వింటున్నాను. నాన్నగారి పోర్షన్ అమ్మేసిన డబ్బుతో మీ అప్పులు తీర్చేస్తాను. ఒకవేళ అలా తీర్చలేకపోతే మమ్మల్ని అందరినీ బయటికి గెంటేసి ఈ ఇల్లు వేలం వేసి మీ అప్పులు తీర్చుకోండి. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. బాబాయ్, పట్నంలో ఉన్న ఇల్లు అమ్మడానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. దాన్ని అమ్మే హక్కు, అధికారం నాకున్నాయి. దాన్ని అమ్మి పారేసి ఈ సొంటి కొమ్ము సోమరాజు బాకి అతను మోహన కొడతాను. నువ్వేమంటావు? మరి అంతే మరి. నువ్వు కొడతావయ్యా, కానీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా ఏ గాడిద కొడుకైనా ఆ ఇల్లు కొంటాడా అని ఈ సంగతి ఆలోచించావా? చూసావా బాబాయ్ ఎలా చించుకుంటున్నాడు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక్క కార్డు ముక్క రాసేస్తే వెంటనే ఖాళీ చేసి పారేస్తారు. నన్ను నమ్మండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. 1 2 3 4. ఏమయ్యా అల్లిపిల్లి ఆంజనేయులు, నేను సొంటుకొమ్మ సోమరాజు అనుకున్నావా లేకపోతే సోంబరి గారి సోమరాజు అనుకున్నావా? ఏం బాబాయ్? అంతేగా మరి. మరి 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు నువ్వు ఇలా ఉత్తరం రాయగానే అలా ఖాళీకి చెల్లిపోతారా? ఈ సంగతి ఆలోచించావా? చించవే. బాబాయ్, నేను ఖాళీ చేయిస్తాను అంటున్నాను, ఆయన ఖాళీ చేయరు అంటున్నాడు. ఒక్క నెల రోజుల టైం నాకు ఇవ్వండి. ఒకవేళ నేను ఖాళీ చేయించలేకపోయాను అనుకోండి, అప్పుడు ఎలాగూ ఇల్లు వేస్తానన్నారు కదా, అప్పుడు ఎలా వేసుకోమనండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. ఏమండి మీరు అంతే కదా మరి అన్నిసార్లు అంటుంటే నా పని ఇంత సంగతులు అయిపోతుంది. అయినా ఏమిటండి, రేపు ఉదయం వాళ్ళ ఇల్లు వేలం వేయించడానికి కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకున్నాడు. దాన్ని ఆపించడానికి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చాను అని చెప్పి ఊరంతా తాంతం వేయించాడు. అందరూ దాని గురించి గుసగుసలు అడుగులో చేశాడు. కానీ ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఎక్కడుందో ఏమిటో మీకు గాని నాకు గాని ఎవరికి తెలియదు. సోమరాజు, నెల రోజుల లోపల నీ బాకీ తీరుస్తానని అతను అంటున్నాడయ్యా. అలా తీర్చిన పక్షంలో నేను దగ్గరుండి అతను ఇల్లు వేస్తానయ్యా. ఒకవేళ లేకపోతే కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టి నన్ను చించుకోండి, వస్తాను. రేయ్, నువ్వు నిజంగా తీర్చకపోతే అలాగే తిరిగిపోద్ది. గుర్తుంచుకో, ఒక్క నెల టైం. అయ్యయ్యో, ఈ సంసారమునే ఏడగజాలను రామయ్య. పసుపు కుంకుమ ఉండి కూడా మగరిక్కులేక నేనింటినయ్యా. పెళ్ళిడొచ్చిన పిల్ల మీద సంపాదన భారం పడ్డదయా. 2 3 చిన్న పిల్లలు చేతికంది రాలేదయ్యా. అక్క, నాకు స్కూల్ టైం అవుతుంది. జడేయక్క. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. అమ్మను వేయమని చెప్పే. అమ్మ దేవుని తిడుతూ పాట పాడుతుంది. ఇప్పుడు జడేయడానికి వీలేదంట. అయ్యో, ఈ పూటకి పప్పు అన్నంత సరిపెట్టుకుందాం అనుకుంటే పప్పు కాస్త మాడిపోయింది. అక్క, నా నిక్కర్ గుండెలో మళ్ళీ పట్టుకొని తెగిపోయాయి. తెగిపోతే అమ్మను కుట్టమని చెప్పరా? అమ్మ దేవుని తిడుతూ పూజ చేస్తోంది. పూజ పూజ పూజ, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పూజనే. రండి. ఎంతసేపు ఆ రావుణ్ణి అది చేయలేదు ఇది చేయలేదు అని అడగటం తప్ప ఇంట్లో పనులేం పట్టించుకోవమ్మా. మన గురించి ఏమీ పట్టించుకోవట్లేదనే ఆ రాముడిని అడగాల్సినంతా అడిగేస్తున్నానమ్మా. నువ్వు అడుగుతున్నావు బానే ఉంది. నేను ఆఫీస్కి లేట్ గా వెళ్తే హాఫ్ డే లీవ్ కట్ చేస్తారు. అది ఆ దేవుడు ఆపుతాడా? దీనికి జడ ఆ దేవుడు వేస్తాడా? వాడి గుండెలు ఆ దేవుడు కుడతాడా? ఇవన్నీ మనం చేసుకోవాల్సిన పనులమ్మా. అవే మాటలమ్మా. ఆ శ్రీరామచంద్రుడు తలుచుకుంటే జరగదంటూ ఏముంది? సరేలే, నీతో చెప్పే కంటే ఆ పనులేవో నేనే చేసుకుంటే బెటర్. అమ్మో, 9 అయిపోయింది. ఆహా, శ్రీరామచంద్ర ప్రభు, 9 అవగానే టాంగని 9 కొట్టేశావు కదయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ అమ్మాయి ఇవాళ కూడా లేట్ అన్నమాట. నేను అసలు పిచ్చి కుక్కని.
రాగానే నా రూమ్ పంపించు, చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఆఫీస్ టైం అంటే 9. మళ్ళీ నువ్వు ఆలస్యంగా వచ్చావు. చెప్పేది ఏముంది, వెళ్ళి ఎండీని కలిసిరా. రబ్బిష్, ఐ సే రబ్బిష్. మేడం గారు వచ్చారే, రండి కూర్చోండి మేడం గారు. నేనేం పిచ్చి కుక్కని కాను, ప్లీజ్ సిట్ డౌన్. అవును, రూమ్ నుంచి ఇంకా ఏ కేకలు వినబట్టలేదే. బాంబు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి. డోంట్ టాక్ రబ్బిష్. నేనేం పిచ్చి కుక్కని కాను. ఎన్నిసార్లు నీ సాకులు నమ్మంటావు? ఆలస్యానికి అర్థం ఉండాలి. ఇంకోసారి ఇలా ఆలస్యం అయితే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను అసలు పిచ్చి కుక్కని. యు వెల్కమ్ టు గెట్ అవుట్. అవుట్. ఎప్పుడు చూసినా నీలాగా ఎండిపోయిన వంకాయల్ని తీసుకొస్తావు గానీ నవనవలాడే వంకాయని ఒకసారి తీసుకురావే. మీకు లెటర్. అద్దె కొంపను ఖాళీ చేయమని తిరుగులాటి వార్తొచ్చెనయా. అద్దె కొంపను ఖాళీ చేయమని తిరుగులాటి వార్తొచ్చెనయా. నీవే దిక్కు నీవే మొక్కు రక్షింపుము రఘురామయ్య, మము రక్షింపుము రఘురామయ్య. ఎవరా సార్ ఉత్తరం? తులసమ్మ గారిని వెంటనే ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళ ఇంటి వాన్ ఉత్తరం రాశాడు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. మరి అన్యాయం కాదు మరి. అన్యాయమా? ఎక్కడ అన్యాయం? ఎవరికి అన్యాయం? ఈ ఏరియాలో ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందంటే క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి ఏరగంధం అప్పారం రెడీ. ఎక్కడ అన్యాయం? ఇదిగో నువ్వు లోపల పద. ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, గుడ్డ లేకుండా వద్దని నిజాలు చెప్పాను. నా మంగళసూత్రం పద. అలా దానికి అన్యాయం జరిగిందంటే ఏరగంధం అప్పారంటే ఆయనకి ఎంత వయసు ఉంటుందంట? మొన్న 30 ఏళ్ళు వచ్చినాయమ్మా. నేను అడిగింది మీ ఆయన వయసు కాదు, తులసమ్మ గారి హౌస్ ఓనర్ వయసు. ఓ 25 ఉండొచ్చు. ఆయన ఏమో వాళ్ళకి ఎంత వయసు, మనకి ఎంతకమ్మా. అమ్మయ్యో, నా మొగుడు తాగుమోతు కాబట్టి నా కాపురం నిలబడింది కానీ అదే తిరుగుమోత అయితే ఈ పార్టీ లేకపోను. వన్ మినిట్, ఇప్పుడే వస్తా. వేరే టైమో త్వరగా రండి. అలాగే అలాగే. ఎవరు? తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో? చీటీ కంపెనీ నుంచా? నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు తులసమ్మ గారు అమ్మాయివేనా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారు బిలో. కోపడకండి సార్, ముందు మీరెవరో తేలితే గానీ. ఏ పిల్ల, లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు, వెళ్ళా. ఓ, నువ్వెవడో పొద్దున్న నిద్ర పాడు చేసావు. ఆ? ఈ చూపేంట. ఏయ్, నేను ఈ ఇంటి ఓనర్ని. అమ్మా, ఇప్పుడు ఎలాగే? ఏంటమ్మా అలా వణికిపోతున్నావు? ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా, ఆ మాట చెప్పు. అమ్మో, అలా చెప్పడం తప్పదంటావా? అయితే నువ్వే వెళ్ళి చెప్పు. ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు,
నువ్వు ఒక్క మాట చెప్పే మిగతా సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి. ఎందుకు ఖాళీ చేయండి? ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్లా? అయినా ఇల్లు ఖాళీ చేయమని 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను కదా, ఇప్పుడు ఖాళీ చేయని తెగేసి చెప్తున్నారంటే గత్యంతరం లేక ఎవరది? వాటర్ ట్యాంక్ కట్టించమని, పంపులు వేయించమని కనీసం 100 సార్లైనా ఉత్తరాలు రాసినప్పుడు మీరు అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయనంటున్నారు. సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసి ఉండేవారా? నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా? ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు. 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా? అసలు మీరే ఇంటికి ఓనర్ అని మాకేంటి గ్యారంటీ? ఇదిగో మీకు ఇంకా ముక్కు పచ్చలు అనట్లేదు. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు. వసే ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది. అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు. నేను మొత్తం మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఇది ఇన్ని సౌకర్యాలున్న మరో ఇల్లు దొరకనివ్వండి, అప్పుడు మారుస్తాం. నేనే కట్టిస్తాను. వస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోతుంది. మొత్తం అందరికి అదే వార్నింగ్. అది నా నవ్వు. ఎవరండినా? చూడు బాబు, బయట వెయిట్ చేస్తున్న ఆటోలో వచ్చింది నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా, రేపు ఖాళీ చేస్తారా, నాకు ఇప్పుడే తేల్చి చెప్పాలి. చూడపోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమన్నదా? అనవా? అల్లి పిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఏ రకంగా అప్పారావుండ్ ఫ్యామిలీ. ఇంటెద్ద పెంచాలన్న తాపత్రయం కాకపోతే ఏంటా ఇది? మగ దిక్కులేని కుటుంబం మీదకి వచ్చి గొడవ చేస్తా. ఇదిగో అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తావు. నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోద్ది. చిరిగిపోతే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావయ్యా? కుట్లేసాం. కుట్టేస్తే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావు? మళ్ళీ చింపేస్తాం. మళ్ళీ కుట్లేసుకుంటాం. మళ్ళీ చింపేస్తాం. ఇల్లు మీదే, కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను. మీరు డ్రిల్ మాస్టర్, చూస్తే తెలుస్తూనే ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. ఏమన్నాయి? బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే 2 and 3 ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయా? ఏమిటయా నీకేమన్నా 1 minute అన్నారు. నీకేమన్నా అర్జెంటా? అయితే వెళ్ళిపో. అసలే నట్లు సొలత చేస్తా ఉంటాయి. ఎవరిక్కడ? ఏమండి అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా ఏంటి? నువ్వేంటయ్యా? ఏమండి ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతని పసాలు అంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతని అంటారా? ఇప్పుడు మళ్ళా జ్ఞాపం చెప్తే మళ్ళా తాగేస్తాడు. అబ్బా, ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి, నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తా? ఖాళీ చేయమని చెప్పాం కదండి, చెయ్యము. ఏమన్నా కొంతమందికి చెప్పటం కాదు, చేసి చూపిస్తే కానీ తెలీదు. అసలు నా పేరే కాపీ టు సీఎం కాపీ టు పిఎం. చెప్పాను కాదు నువ్వు. నువ్వు నీ పక్కింటి ఫ్యామిలీ లేడీస్ ని తప్పుల తాయారమ్మని. తప్పు అయితే ఏ కేసు ఎలా డీలింగ్ చేయాలో తెలియక నువ్వు సఫరింగ్ అవుతుంటే పాపం హెల్పింగ్ చేద్దామని పిలిచాను. దా ఎక్కడికి? మా ఇంటికి. అటైపోయితే అందరూ చూస్తారు. దొడ్డైతే వెళ్దాం పదా. పొరిగిళ్ళోడు కదా, ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి పడదనుకుంటా. ఈవిడ సపోర్ట్ ఉంటే. ఇక్కడ నవ్వుతే నవ్వావు గాని ఇదేంటమ్మా ఇక్కడికి వచ్చావు? మళ్ళీ నన్ను అలా చేద్దామనా? వెనకాల డ్రిల్ మాస్టర్ గారు ఉన్నారా? నా బాధలో నేనుంటే మీ బాధ ఒకటి. కూర్చో చెప్తాను. నీ ఇల్లు కోసం నువ్వు చేసిన అల్లరి చూశాక నీకు మంచి అడ్వైజింగ్ ఇద్దామని నా ఇంట్లో కాలింగ్ చేశాను. కుర్రాడు కదా, ఏదో మనసు కాసేపు రెపరెపలాడింది. అయిపోయింది, ఏదో అయిపోయింది. నిజంగా నీ ఇల్లు నీకు కావాలి కదూ? అవును. ఇన్ని సంవత్సరాలకు అద్దెకుంటున్న వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని అడగాలంటే ఇలా అల్లరి చేస్తే ప్రయోజనం ఉండదు. ఆ ఇంట్లో పెద్దావిడుందే తులసమ్మ గారు, ఒట్టి అమాయకురాలు. ఆవిడ కూతురు ఈడొచ్చిన ఆడపాము. వాళ్ళకి లబ్సుగా మాట్లాడుతూ ఇల్లు ఖాళీ చేయమని అడగాలి. ఆ ఇల్లు నీకు ఎంత అవసరమో చెప్పాలి. అప్పటికి పని అవ్వలేదనుకో గడ్డం పట్టుకోవాలి. ఇక చెప్పద్దు.
అమ్మో అప్పుడే 9 అయిపోయింది. అమ్మా ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోవడానికి వేళాపాలా ఉండదు. మీరా? అవునండి, నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ. నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి. రాత్రంతా చాలా బాధపడ్డాను. మీ అమ్మగారికి నా మీదేం కోపం లేదుగా? ఏమాత్రం లేదండి. చూసారా, కోపం లేదు. మా అమ్మగారు లాంటి వారే మీ అమ్మగారు కూడా. ఓ పని చేయండి, ఈ చెప్ప కొట్టివ్వండి, మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి. మా అమ్మకి ఇవేవి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్కారం. ఆఫీస్కే వెళ్తారులేండి. తులసమ్మ గారు, మీరటెక్కడికి? మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని. అక్కర్లేదు, నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలు ఆవిడ జీవితాంతం గుర్తుంచుకోవటానికి. అయ్యో బాబోయ్, మీకు నా మీద కోపం ఇంకా చల్లారినట్లేదండి. అది ఎప్పటికీ చల్లారదండి. నాకు ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్కి టైం అయింది కదా, మీరు వెళ్ళండి. తులసమ్మ గారు, ఇక్కడ వ్యవహారాలని చూసేది నేను, మా అమ్మ కాదు. ఏంటమ్మా మళ్ళీ ఏదైనా నువ్వు చెంతా నా చెంతా? చూడండి అప్పారావు గారు, నిన్న అంతలా చెప్పావా? మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు. నాకు ఆఫీస్కి టైం అయింది. ఎలాగే నేను బయటికి పంపించండి. అదేమిటండి మంచి చెడ్డ మాట్లాడదామని వస్తే అలా మొహం మీద చంపేస్తావా? ఏ రకంగా అబ్బారా ఉన్నాడు? నువ్వు ఏదైనా మాట్లాడండి, ఇడితో మాట్లాడు. కమాన్ రే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి టవలిస్తారా? అవమానానికి అవమానం తీర్చుకోవాలి. ఎలాగైనా సరే నా ఇల్లు నాకు కావాలి. అరే ఏంటి ఇలా తోసుకెళ్ళే పని ఏమ్మా, ఏం తల్లి, ఇల్లు ఖాళీ చేయకుండా తప్పించుకు తిరుగుదావనా? పెద్ద దర్జాగా నిలబడిన బస్సులో. అటువంటి కర్మ నాకేం పట్టలేదు. అద్దె పారేస్తున్నప్పుడు నాకేమిటి భయం? నీ బోర్డు అద్దె ఎవరు కావాలి? ముందు అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేయి. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? రెంట్ కంట్రోల్ ఆ సెక్షన్ల ప్రకారం నువ్వు కోర్టుకెళ్ళినా 10 ఏళ్ల దాకా టికానా ఉండదని మా వీరగంధ అప్పారావు చెప్పాడు. వీరగంధం అప్పారావా, దుర్గంధం సుబ్బారావా? ఇదిగో, కాపీ టు చీఫ్ మినిస్టర్, కాపీ టు ప్రైమ్ నువ్వు ఎన్ని మినిస్టర్. కాపీలు ఎవరికి పంపించినా వాళ్ళెవరూ నన్నేం చేయలేరు. కానీ నేను కండక్టర్ని పిలిచాననుకో, నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది. పైగా డబాయి కండక్టర్ పిలిస్తే ఏం చేస్తాడు? ఏంటి ఆడపిల్ల తాలరే? అలా ఏంటయ్యా? అలా చేయాల్సిన కదా నాకేంటి? నేను హౌస్ ఓనర్ని, ఆవిడ ఆఫ్టర్ అద్దె కట్టి ఇంట్లో ఉంటాను అమ్మాయి. అయితే గొడవ చేయాలా? గొడవ ఏంటయ్యా? ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి. గొప్ప వీరుడు బయలుదేరాడండి. నేను వీరున్నారా? రా అంటావా? పడి పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్త కాదు. నువ్వు పడితే పట్టు, నీతో పాటు మమ్మల్ని లాగేసావు కదయ్యా. అవసరం నేను పడగలేండి, ఆఫ్టర్ మీరు పడితే ఏంట్రా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఫైటింగ్ చేస్తావా? అది కాదు బావా, నేను అల్లిపిల్లి ఆంజనేయుల్ని. Shut up, rascal. చిపెక్కో. సార్ బ్యాక్ కాదు, ఫ్రంట్ ఎక్కువ. తెలుసు. స్టాప్. దిగో. కమాన్. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా. కమ్. నిన్ను కొట్టు కొట్టు బావా. నువ్వు నన్ను రాసుకెళ్ళని పిలిచినా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సిందే. ఆంజనేయులు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అయితే మానవత్వం లేకుండా లాకప్లో వేసి కొట్టినట్టు కొట్టాలా? నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. నాతో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను. కూర్చో. అక్కర్లేదు. నువ్వు నన్ను 10 మందిలో రాసుకెళ్ళని తిట్టావు, నాకు చాలా బాధగా ఉంది. నేను కూర్చోను. నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్ గా కాదు, నీ బావ బెల్లం అప్పారావుగా. కూర్చో. ఒక మనిషిని 2 రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్ గా రాసుకెళ్ళంట, బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట. అసలు నా వల్ల కాదు. కూర్చో బావా, కూర్చో. నేను చెప్తా కదా, కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. కూర్చో. నేను ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చుంటాను. నాకున్న క్రాక్ వీడికి ఉంది. చూడాంజనేయులు,
చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు చదువు చెప్పించిన నింతవాణ్ణి చేశారు. బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను. ఒక్కడే ఉంటున్నావా? పెళ్లిళ్ళు ఏమైనా అయినాయా? నాకు 2 పెళ్లిళ్ళయ్యా. 2 పెళ్లిళ్ళ? ఎస్. చట్టం నా మొదటి పెళ్ళాం, న్యాయం నా రెండో పెళ్ళాం. ఓహో. తెల్లారు లేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాడతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం. ఎప్పుడు చస్తావో మాకే తెలియదు. అందుకే పెళ్లి చేసుకోకుండా కోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను. బావా మీసం? దీనికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. పేను కొరుకుడు వల్ల నా మీసమంతా పోయింది. జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు, అవునా? అవును. అలాగే మీసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు. అందుకే ఈ పెట్టుడు మీసంతో తిరుగుతున్నాను. అవును, పంజాబ్ లో టెర్రరిస్టులకి, మీటింగుల్లో జర్నలిస్టులకి, ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియక వస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగులా రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు? అది ఇంకా పెద్ద ప్యాథటిక్ స్టోరీ బావా. ఏమిటా ప్యాథటిక్ స్టోరీ? ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా? ఉంది. దాన్ని అద్దెకిచ్చావా? వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా? అట్లేదా? కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు. పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు. ఎవరు? నేను? అవును బావా, నువ్వే. అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి చవటవి అన్నారు. ఎవరు? ఎవరు మాట గూండా? గూండాగాళ్ళ అన్నట్టయితే నేనే కాపీ టు సీఎం కాపీ టు పిఎం పెట్టి చింపేసేవాడిని. కానీ అలా అన్నదో ఆడతారు. వాట్? ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అని తిట్టిందా? నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్. బావా, బావా, మీసం దారిలో పెట్టుకుంటాను. అలాగే. లాఠీ చార్జ్. స్టాప్. నన్ను బడ్డుగాడని తిట్టింది నువ్వేనా? ఆవిడ నీ ఫ్యాను. ఫ్యానా? నీ పేరేమిటి బేబీ? తప్పుల తాయారమ్మని. తప్పప్పులా? అయితే ఖచ్చితంగా నా ఫ్యాన్వే. ఇంతకీ నన్ను తిట్టింది ఎవరో? అక్కడ నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా. ఓపెన్ ది డోర్. Yes. ఓపెన్ ది డోర్. యు బ్లడీ ఓల్డ్ వుమన్, నన్ను పట్టుగాడు చవటానికి వదిలో. నాకు ఎమోషన్ వచ్చేసింది, వదిలో. బావా, నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట నీవిడు కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్న ఈ తల్లి మాత్రం నేరస్తురాలు కదా? ఓకే ఓకే, ఏడవకు. మీ కూతుర్ని పిల్లి బయటికి పిలవండి. ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోనీ వచ్చిన తర్వాత అవుతాం. నో, అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కింటి వాళ్ళు కూడా బావా. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి డాకు నంబర్ 1 గాన్ని ఒకే ఒక్క షాట్తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని. ఇతను నా డీరెస్ట్ బావ అల్లి పిల్లి ఆంజనేయులు. 24 అవర్స్ లోగా ఇతని ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే? థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కువ పని. పోలీస్ జీప్ వచ్చింది. ఎవరింటికి? మీ ఇంటికేనమ్మా. ఆంజనేయులు ఎవరో ఎస్ఐని తీసుకొచ్చి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. ఆంజనేయులకి ఆ ఎస్ఐ ఏలిడిచిన బావట. దాంతో మరీ పేటైపోయాడు ఎస్ఐ. చాలే సంబడం ఉన్నాడమ్మా తాగడానికి. ఇన్స్పెక్టర్ గారు ఒకసారి కలవాలి. ఉండండి, వెళ్ళండి. ఎస్, అప్పారావు స్పీకింగ్. నథింగ్ డూయింగ్. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నా అంత పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. నేరం చేసింది కలెక్టర్ కొడుకైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే, నా దృష్టిలో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. పెట్టే ఫోను. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కూర్చోండి యంగ్ గర్ల్. మీరు ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది సార్, మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని. చెప్పండి,
ఏమిటి మీ ప్రాబ్లం? 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్. ఏ ఇంట్లో? మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో. న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ ని ప్రతిఘటిస్తున్నా పొగరబోతు నువ్వే అన్నమాట. Get up. అద్దె కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక లేదు సార్, నేనే వడ్డు బాకీ లేదు. లేకుండా బాకీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా లేకపోతే నా బుర్ర తిరిగిందా? వాట్ డు యు మీన్? మీరు పొరపడుతున్నారు సార్. ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి సార్. నేను నమ్మను. అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ. నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు. నాతో అబద్ధం అంటే అది కాదు సార్. అద్దె సంగతి అలా ఉంచు. నీ మీద మరో కంప్లైంట్ ఉంది. ఏమిటి సార్? నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించాన్ని ఉత్త పడ్డుగానని చవట్నని తిట్టావట. మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్? మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకు అంటాను సార్? నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది కానీ మీరు మాత్రం ఎవ్వరికీ లొంగరని విన్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు, మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనులందరూ అనుకుంటుంటే విన్నాను. అదే అదే నా సమస్య వచ్చేసరికి సర్లేండి, అసలు విషయానికి రండి. మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం, ఖాళీ చేయమంటే చేస్తాం. మా మొర వింటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్. ఏడో నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను. నిజంగానే సార్? ఈ బెల్లం అప్పారావు మాట తప్పే మనిషి కాదు. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు. ఏం లేదు, వెళ్ళు. చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెలలా అద్దె చెల్లిస్తున్నా చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా? ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నీతో చెప్పిందా? చెప్పలేదు. సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను. ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా? నువ్వు చేయమంటే చేయటానికి, చేయొద్దంటే మానటానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా? ఈడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? అది కాదు బావా, ఆ సిఐడి నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పా. నువ్వే అబద్ధం చెప్పిన ప్రెస్టేజ్ తో టోర్నమెంట్ ఆడేశావు. విషయం నాకు అర్థమైపోయింది. ఏమిటది? ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని చెల్లగొట్టడానికి ట్రై చేశావు. ఒరేయ్, ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు బావా? మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తావు. బావా, లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు నాకు తెలుసు. సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టుతో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా చంకలో. అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసు అని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ. వెళ్ళిపోతున్నాను. నా ప్రయత్నం 2 మెట్లు ఎక్కితే 4 మెట్లు దిగినట్టు అవుతుంది. నన్ను క్షమించమ్మా. మాకు ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఉంటుందండి. అది అమ్మకానికి బేరం. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది. వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలు పడదు, కొనేవాడు ధైర్యంగా ముందుకు రాడు. మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా? వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా? కేసు ఇస్తే ఎంత లేదన్నా 7-8 సంవత్సరాలు పడుతుంది కదండి. అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోనీ సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం ఏదన్నా కావాలమ్మా? ఆ పాయింట్ ఆలోచించుంచానండి. రేపు నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే పాపరైపోయిన పకీరు వేధవలా వేషం కట్టి వేదరుపులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అని చేయలమ్మా? ఎందుకు లేదండి, నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభస పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా. అమ్మా, మరేమనుకున్నారు? సివిల్ కోర్టు నుంచి క్రిమినల్ కోర్టు దాకా
బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచే చూస్తున్నాను. ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మ, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర బిఏబిఎల్ డిగ్రీ ఉంది కదా. అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమీ అక్కర్లేదన్నమాట. ఏమమ్మా? ఆ, ఎంత మాట. మీకో శ్రీమతి ఉన్నారనుకోండి, ఆవిడకి మీ సుఖం తప్ప మీ బిఏబిఎల్ డిగ్రీ ఆవిడకి ఎందుకు చెప్పండి. అలాగే అమ్మా, నేను వేషం కట్టి మా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం లావాదేవీలు వచ్చినా మీరు అండగా ఉంటారు. ఇదిగోండి అడ్వాన్స్ ఫీజు. అమ్మా, ఇంకా కేసు పట్టండి. ఇవాళ శుక్రవారం, ఈ డబ్బు మీరు కాదంటే లక్ష్మీదేవి గారి మీద ఒట్టే. ఆ మాటకు వస్తే ఈ లా బుక్ మీద కూడా ఒట్టే. ఒక్కరే ఉంటారని బిచానా ఎత్తేసి ఈ ఊరు పెట్టి వెళ్ళిపోతున్నానండి. తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారండి. నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుందండి. కానీ 2 చేతులు ఖాళీ లేవు. నోటితో దండం పెడుతున్నాను. నమస్కారం. చూసావా, మనం పార్వతీ పరమేశ్వర్లా ఉన్నాం అన్నాడు. పడదడు కూకనైతే ఏంటి వాళ్ళ మీద కూకుంటావా? నీ మంగళసూత్రం అయిపోతా. అమ్మా, నమస్కారం. అదేంటి బాబు నా కాళ్ళకి దండం పెడుతున్నావు? మా అమ్మ లాంటిదని కదమ్మా, అందుకే దండం పెట్టాను. ఇంతకీ ఈ సామాన్లు ఏమిటి? మీ పట్ల నేను ప్రవర్తించిన దానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా. అవే మాటలు బాబు, మరో మోస్తూ మాట్లాడుతున్నావు. దింపుతానుండు. తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఎందుకు ప్రత్యక్ష దైవం ఉండగా? ఎందుకు బాబు గుక్కటి ఏడుస్తున్నారు? నిన్న నేను లాడ్జిలో ఉంటే ఎవడో దొంగ వెధవా నా జేబులోంచి 6,000 రూపాయలు కొట్టేశాడమ్మా. 6,000? అవునమ్మా. అయినా మీలాంటి వాళ్ళని నోటుకొచ్చినట్టు అలా మాట్లాడినందుకు నాకు ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సింది. అసలు మీరు లాజులు ఎందుకు దిగారు? ఈ ఊళ్ళో నాకు చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయండి. మున్సిపాలిటీలో బిల్లులు పాస్ అయ్యి చాలా డబ్బు రావాల్సింది. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు మీ ఇంట్లో. ఎంత మాట బాబు, ఇదే మీ ఇల్లు. ఈ గదిలో ఎవరుంటున్నారమ్మా? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఈ అశాశ్వతమైన శరీరాన్ని దాచుకోవడానికి ఈ చిన్న గది చాలమ్మా. భయపడకమ్మా, నేను గోడలకు మేకులు కొట్టను, తలుపులు గట్టిగా వేసి శబ్దాలు చేయను. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు. అవే మాట బాబు, ఇది మీ ఇల్లేగా. ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. వద్దు బాబు. వద్దమ్మా, మరి సామాన్లు తెచ్చుకోమంటారా? ఇల్లు ఖాళీ చేయమంటే చేయరా? చెప్తా. అమ్మా, వస్తున్నా బాబు. నేనేమన్నా సాయం చేయనా బాబు? ఈ చిన్నది పట్టుకెళ్ళమ్మా. అమ్మా, ఏమ్మా, ఒక్కడికి ఇన్ని సామాన్లు ఎందుకని ఒక్క మొక్క అడగవే. మీరు మరీ మంచితనం. అవును బాబు, 2 రోజులకి ఇన్ని సామాన్లు ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందమ్మా. నా వంట నేనే చేసుకోవాలి, నా మంచంలో నేనే పడుకోవాలి, నా కంచం నేనే కడగాలి, నా బట్టలన్నీ నేనే ఉతుక్కోవాలి. నేను ఏ లాడ్జిలో దిగినా ఇవన్నీ తీసుకెళ్తానమ్మా. అబ్బో, వద్దమ్మా, సామాన్ లోపల పెట్టండి. అబ్బో, అమ్మా, ఇది కూడా. పిల్లలు, ఈ సామాన్ లోపల పట్టరండి. ఈ సామాన్లు ఎవరు అమ్మా? మన ఇంటి ఓనరు ఆంజనేయులు గారివి. ఆయన సామాన్లు మనెందుకు మోయాలి? ఇదిగో స్కూల్ బ్యాగులు ఇంత బరువు ఉన్నాయేమిటి? అమ్మా, ఒక్క మాట. నేను వచ్చేసరికి టేబుల్ కూడా వేసించారు. టేబుల్ అంటే ఒకటే తక్కువ. పైన పటారం లోన్ లోటారం అంటే ఇదే అనమాట.
మా బట్టలు అలా విసిరి పారేస్తున్నావు ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే బట్టలతో పాటు నిన్ను కూడా విసిరేస్తాను. నేను హౌస్ ఓనర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ అద్దెకుండేవాడివి. నా బట్టలు ఎండి ఆరి మడత పెట్టి దాచిన తర్వాత అప్పుడు నువ్వు ఆరేసుకో. డోంగ్రే. డోంగ్రేనా అంటే ఏంటి? అదొక తిట్టు. తిట్టా? ఉమ్. వెళ్ళనా? పో. డోంగ్రే. పంది. ఏయ్, ఏంటా చూపు? అవును, ఏమిటా చూపు? ఎప్పుడు లేని నాకు ఇవాళ రొమాంటిక్ మూడ్ వచ్చేసింది ఏమిటి? ఇదే మూడ్ లో ఉంటే మనసు కరిగిపోతుంది, మనిషి నీరైపోతాను. ఇల్లు ఖాళీ చేయించడం కష్టం. తస్మాత్ జాగ్రత్త. హాయ్ నీరజ, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి. ఆ ఆంజనేయులు గారు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా అలర పెట్టాడా? లేదండి. మీ ఇంటికే కాదు, మీ వీధి ఛాయలకు కూడా రాకుండా వాడి నట్లు బిగించేశాను. ఒకవేళ వస్తే చెప్పు, ఈసారి టోర్నమెంట్ ఆడేస్తాను. థ్యాంక్ యూ సార్. రాస్కెల్స్, మీరెందుకు దిగారు? ఎక్కడి నుంచి పో. సార్, నేను వస్తానండి. ఆగు. ఏం లేదు, వెళ్ళు. అక్క అక్క, అల్లి పిల్ల ఆంజనేయులు మన ఇంట్లో కృష్ణ వచ్చాడక్క. మొత్తం సామాన్లతో సహా వచ్చాడక్క. అమ్మా అమ్మా, అడుగు చూడక్క. ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? హ! ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? హ! ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? హ! ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా, కత్తి కావాలా? అక్క, ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఏంటమ్మా ఇది? అతను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ఫోన్లేమ్మా, 2 రోజులు ఉంటానంటే కాదనలేకపోయాను. నీకు అసలు ఏం తెలీదమ్మా. 2 రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యిలు ఎందుకు తెచ్చుకుంటాడు? అది కాదమ్మా, అతను వంట అతను చేస్తుంటే తప్ప నోటికి సహించదంట, అందుకని పొయ్యి తెచ్చుకున్నాడు. అతను మంచం మీద అతను పడుకుంటే తప్ప నిద్ర పట్టదంట, అందుకని మంచం తెచ్చుకున్నాడు. ఇన్ని సిద్ధాంతాలు పాటించేవాడు ఏ లాడ్జ్ లోనూ సత్రంలోనూ దిగాలి గాని మన ఇంట్లో దిగడం ఏంటి? అదమ్మా, లాడ్జ్లోనే దిగాడంట. అక్కడ ఎవరో దొంగ వెదవా పాప అతను తెచ్చుకుని 6,000 రూపాయలు దొంగతనం చేశాడంట. ఇతన్ని చూస్తేనే దొంగ కోళ్లు పట్టే రకంలా ఉన్నాడు. ఇతన్ని మరో దొంగ దోచడమా? అది నువ్వు నమ్మటమా? అది కాదమ్మా, పాప ఆ కుర్రోని చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. అవునా? అతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. వద్దు, దీపాలు పెట్టాక నేను చెప్తాలే. అమ్మా, అతన్ని పొమ్మని చెప్తావా లేదా? దీపాలు వెళ్ళప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా, రేపు పొద్దునే చెప్తానుగా. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరనేని పాద తీరం కర్పూర దీపం. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరనేని పాద తీరం కర్పూర దీపం. Stop this nonsense. ఆర్పివేసే ఈ దీపం కర్పూర దీపం, నా కర్పూర దీపం, ఈ కర్పూర దీపం. దొంగ ప్రార్థనలు దొంగ దండాలంటే నాకు అసహ్యం. ఇప్పటివరకు గౌరవించి అండి అన్నాను, ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా? దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క. అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవలసిన ఆడపిల్ల నోటి వెంట బూతురా. రామ రామ. నువ్వేం చెప్పక్కర్లేదు. దైవదోషం చేయకూడదమ్మా, నువ్వు లోపల రా.
మరోసారి అక్కడి నుంచి రామని చెప్పు. ఇవాళ కానీ రేపు చెప్తానుగా రా. దొంగ చూపులు దొంగ ప్రార్థనలు. ఏమిటి? నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా? రేపు నుంచి మీరు కూడా నువ్వే. అమ్మా పాల్. రే బణ, ఆ బకెట్తో నీళ్లు పట్టాల మొంగడుకోవాలి. నిన్నే, నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట. నిన్నే దొంగోళ్ళు నన్ను రా, పైగా నన్ను దొంగ కూడా పిలుస్తావా? కొట్టకుండా వస్తావేంట్రా? ఇప్పుడు కొడతా. దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకున్నారా? నేను మడ్రా? వాడే నన్ను మడ్ర చేసేట్టున్నాడండి. పైగా నన్ను దొంగ కోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే, నువ్వు లోపలికి రా. మగ్గు కావాలరా? మగ్గు పందిన పంది నువ్వే దొంగోళ్ళు. మళ్ళీ దొంగ కోళ్ళు. అవును, ఇన్నిసార్లు దొంగ కోళ్ళు అన్నారు. ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగ కోళ్ళ ఉందా? చిచి, అమ్ము. ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేధవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. ఆ పిచ్చి కుక్క దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పుకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది, మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పని ఉందని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువ్వాలు, ఇది నా సోప్ బాక్స్, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. ఛీ, నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా? ఉండు. బెత్తడు గోచి, సంసారికి చీరల పేచి, మనకే లేదు ఏ పేచి పూచి. నీలో పేరేంటి? ఎవరా నీరు కడేస్తే? ఎవరా హౌస్ ఓనర్ మర్యాద కూడా లేకుండా పైపు కట్టేసింది? కళ్ళు పడిపోతారా? చంపేస్తాను. నాకేం తెలియట్లేదు, ఎవరో లాగేస్తాడు. మై గాడ్, ఐఎమ్ సారీ. తొందరగా పంది. అమ్మా, అటెండెన్స్ రిజిస్టర్ ఎండీ రూమ్కి వెళ్ళిపోయినట్టుంది. ఏమా వచ్చావా? ఛాంబర్ లో కూర్చోవలసిన ఎండీ గారు ఎక్కడ కూర్చున్నారో చూడు. రోజు ఆఫీసుకి టైంకి రావాలి అని పిచ్చి కుక్కలా వెంటబడి చెప్పినా నీలో మాటేమీ రాలేదు. అసలు నేను ఇంకా ఉద్యోగంలో ఉండనిచ్చినందుకు మాకు మాకు బుద్ధి లేదు. సార్, రేపటి నుంచి టైంకి వస్తానండి. కర్మ, రేపు రాసుకో. ఏమ్మా, నువ్వు ఆఫీస్ లో పనిచేసే పిల్లవా? అవునండి. ఈ ఇంటికి 1200 అద్దె, 12,000 అడ్వాన్స్. నువ్వు భరాయించగలవా? అమ్మా, నా మాట విను. ఆ అబ్బాయి అంతగా అల్లరి చేస్తుంటే మనం మొండికేయడం మంచిది కాదు. వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. ఇన్ని గొడవలు పడి ఈ ఇంట్లోనే ఉండాలని నాకు లేదమ్మా. 10 ఏళ్లుగా ఉంటున్నాం కాబట్టి ఈ ఇంటికి అడ్వాన్స్ లేదు, అద్దె కూడా తక్కువే. కానీ ఇప్పుడు వేరే ఇల్లు అంటే వేలకు వేల అడ్వాన్సులు కట్టాలి, అద్దెలు కూడా చాలా ఎక్కువే. నా జీతం అంతా అద్దెకి సరిపోతే ఇంకా మనం ఏం తిని బ్రతుకుతామ్మా? 3 3 3 4 12
శ్రీమద్రమారమణ గోవిందో హాయ్ గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా యశోదతనయ గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా 3 3 9 అంట 4 3 12 అంట 7 3 21 8 3 36 గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా గిట్టమ్మా గోపాల బాల ఏమిటి న్యూసెన్స్? న్యూసెన్సా? కాదండి, పాటలు పాడుతున్నాను, భక్తి గీతాలు. తెలుస్తూనే ఉంది, కానీ ఇది పిల్లలు చదువుకునే టైం. అయ్యో పాపం, ఇది నేను పాటలు పాడుకునే టైం అండి. సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల దాకా శ్రోతలు కోరిన తెలుగు పాటలు పాడుతుంటాను. మీకోసం కావాలంటే పద్యాలు కూడా పాడతాను. చెలియో చల్లకో తమకు చేసిన యగ్గులో. శృతి చాలు. ఈ టైంలో పాటలు కాదు, కుక్కలు మొరిగినా నేను ఊరుకోను. ఏమిటి, కుక్కలు మరిగినా ఊరుకోరా? అయితే నక్కలు కూడా మరుగుతాయి. చిచి, మనిషి అయితే మాటతో చెప్పచ్చు. లేవండి లేవండి. ఈ మాత్రం అల్లరికి అక్కడి నుంచి లేపగలిగానంటే రేపు నేను చేసే అల్లరికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం. పాపం, వీళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైం వచ్చేసింది. అదేంటమ్మా అలా ఉన్నావు? అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. ఏకులా వచ్చిన మనిషి మేకులా తయారయ్యాడంటే అందుకు కారణం నువ్వు కదూ. వచ్చిన వాడు మర్యాదగా ఉండకుండా ఇంట్లోనూ వీధిలోనూ నన్ను ఏడిపిస్తున్నాడంటే కారణం నువ్వు కదూ. 2 అంటే 2 రోజులు ఉంటాడన్నావు, ఇప్పుడు ఎన్ని రోజులు గడిచాయి? అయినా అతన్ని పొమ్మలవే. అది కదమ్మా, ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా మున్సిపాలిటీలో బిల్లులు ఇంకా పాస్ అవ్వలేదు అంటున్నాడు. దిక్కు మాలిన బిల్లులు మనం చచ్చేదాకా పాస్ అవ్వకపోతే అప్పటి వరకు ఇక్కడ ఉంటాడా? రామరామ, ముందు ఆంజనేయుల బొమ్మ ఇక్కడ పెట్టు. నేను నిర్ణయానికి వచ్చాను. బొంబాయి ఉత్తరం రాసి దాదా మావయ్య రమ్మని పిలుస్తాను. అయ్యో, ఈ గొడవలో మావయ్య ఎందుకమ్మా? అసలే వాడు మొదటి మనిషి. ఇలాంటి రాలుగాయలకి బుద్ధి చెప్పడానికి అలాంటి రౌడీ దాదాలే కరెక్ట్ అమ్మా. ఏమిటో ఆ ఆంజనేయుల మీద కోపం ఈ ఆంజనేయ స్వామి మీద చూపిస్తుంది. మా అమ్మాయిని క్షమించు స్వామి. మా ఇంట్లోకి మా హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు పిశాచంలో ప్రవేశించి తిష్ట వేశాడు. పొమ్మంటే పోకుండా మమ్మల్ని పీడించుకు తింటున్నాడు. అందుచేత అతని పీడ వదిలించడానికి బొంబాయిలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నువ్వు వెంటనే వచ్చి ఈ పిశాచానికి బుద్ధి చెప్పి మాకు మనశ్శాంతి కలిగించమని కోరుతున్నాను. ఈ ఉత్తరం అందని వెంటనే బయలుదేరవలసింది. ఇట్లు మీ మేనకోడలు నీరజ. హెచ్చరిక. బొంబాయి నుంచి వచ్చే దాదా మావయ్య బాగా పేరు మోసిన రౌడీ. దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపడం అతనికి ఆట. అతని చేతుల్లో నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో. ఇట్లు ఈ ఇంటి సభ్యులు. దాదా, యారా బొంబాయి దాదా, గుండెలు తీసిన బంటు, గడిది గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డప్ ఇస్తూ నన్ను భయపెడతావా? ఇది మా మామయ్య నిజంగా ఉన్నాడా కదా ఒకరోజు ఆగి నీకే తెలుసు. పాపం జాలేస్తుంది నేను చూస్తే. ఎందురా ఎందురా జాలి? ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతుందా? అది ఆంజనేయులు, నీ శవాన్ని కప్పటాలా తగలటాలా? నిన్ను పొద్దుటి నుంచి ఈ కుర్రరథులు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట. రా అన్నయ్య. అల్లిపిల్లి ఆంజనేయులు నువ్వేనా? నేనే. అచ్చా, నువ్వేదో జరూరు పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు.
జరూరుగా ఇంటికి తిరిగిరా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్విచ్చిన మాట ప్రకారం నా బాకీ అనా పైసలతో తీర్చకపోతే నీ ఇల్లు నిజంగానే యానం అయిపోద్ది. గుర్తుంచుకో, 1 నెల టైం. వీళ్ళ గొడవ భరించలేకపోతున్నాడ్రా. ఎలాగైనా పట్నంలో ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి మన పరువు కాపాడరా బాబు. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు. ఏమా రామభక్త హనుమాన్, ఆ ఇంట్లో వాళ్ళకి ఎంతవరకు హాలు కొట్టావు, ఎంతవరకు బెదర కొట్టావమ్మా? బెదరగొట్టడంలో అట్టా ఇట్టా కాదండి, మన ఫోర్స్కి తట్టుకోలేక వాళ్ళు తట్టా పుట్టా సర్దుకుని 2-3 రోజుల్లో పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈలోగా బొంబాయి నుంచి వాళ్ళ దాదామావై దిగాడండి. ఎవడమ్మా? వాడు బొంబాయిలో మట్టలు గట్టా చేస్తుంటాడటండి. నన్ను దెబ్బ కొట్టడానికి ఆ అద్దుకున్న పిల్ల వాళ్ళ దాదామావైని దింపింది. నువ్వేం కంగారు పడకమ్మా. వాడు బొంబాయి దాదా అయినా సరే, పంజాబ్ దాదా అయినా సరే, వాడిని ఉరికంబో ఎక్కించే పూచి నాదమ్మా. అయితే ఉరికమ్మ ఎక్కించొస్తారా? బాజాలతో సహా మరి ఎక్కించేస్తాను. వాడొచ్చి నేను అలా మంట చేయగానే నేను ఇలా సాక్ష్యాలు సంపాదించి వాడిని ఉరికమ్మో ఎక్కించకపోతే నా పేరు లంకెల శంకర్రావే కాదు. థ్యాంక్స్ లాయర్ గారు. ఎప్పుడు ఎక్కిస్తాన్నారు? నేను మద్ర అయిపోయిన తర్వాత. నువ్వు మంట కాకుండా వాడిని ఉరికమ్మో ఎక్కించడం ఎలాగమ్మా? ఇదిగో ఆంజనేయులమ్మా, నీ సమస్య తీరడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఏమిటండి అవి? నెంబర్ 1, దిక్కుమాలిన ప్రాణాలదే ఉందని నువ్వు ఆ దాదాగాన్ని ఎదిరిస్తే నీ ప్రాణాలు పోయినా సరే ఇల్లు నీకు దక్కుతుంది. నీకు ప్రాణాల మీదనే కనుక తీపి ఉంటే అద్దె తీపి నీకు, ఇంటి తీపి వాళ్ళకి దక్కుతాయి. ఆలోచించు. ఆ అబ్బాయితో మెల్లిగా మాట్లాడొప్పించు. కొట్టడాలు అవి నువ్వేం పరేషాన్ కాకు బెహాన్. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పోట్లాడాలో, ఎవరిని గన్నుతో కొట్టాలో, ఎవరిని కత్తితో పడవాలో మనకు బాగా తెలుసు. నువ్వు వచ్చాకే మావయ్య నేను ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నావు. అచ్చి బాత్ హై బేటీ. మనం రంగంలో దిగేసరికి ఆ బెవకుఫ్ గాడు పుంజాలు తెంచుకుని పారిపోయాడు. వాడికి రాడు. ఆంధ్ర కోళ్ళు తిని 6 సంవత్సరాలైంది. పదోచలమ్మ పొంచేద్దాం. అలాగే. నేను తిన్నంత తినరా మావయ్య? ఆవురే బచ్చా దేఖంగా. ఆవు. మావయ్య, మావయ్య, ఆంజనేయులు వస్తున్నాడు. నేనెవరో నీకు తెలుసా? ఎవరి పేరు చెబితే మహారాష్ట్ర గవర్నమెంట్ మలేరియా పేషెంట్ లాగా వణికిపోతుందో వహీ బొంబాయి కా దాదా, ఉస్తాదం కా ఉస్తాద్, ఖిలాడం కా ఖిలాడి, ఉంగా రంగారా ఉస్తాద్ మైకం. సంజే సంజే. నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం ముజ్జుకో కోయి పసన్ననాయి. కానీ నీకు కొన్ని విషయాలు తెలిస్తే నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా అండర్లో ఉన్న థండర్ బాల్ టైగర్స్ అంటే బొంబాయిలో ఉన్న బడా ఆద్మీలందరికీ సింహస్వప్నం. కిందటి సంవత్సరం డెహ్రాడూన్లో విమానాన్ని దారుణంగా కూల్చిందెవరు? నేనే. పట్టపగలు పంజాబులో హత్యలు చేస్తున్న టెర్రరిస్టుల్ని బట్టబయలుగా ఎదిరించే మొనగాడెవరైనా ఉన్నాడు అంటే అది మైక్. దాహం వేస్తే రక్తం తాగటం, ఆడుకోవాలనిపించినప్పుడు తలలు నరికి వాటితో బంతాట ఆడుకోవడం నా హాబీ. ఇంతకీ నేను చెప్పేదేమిటంటే ఈ ఇల్లు ఖాళీ చేసిన వెళ్ళిపోవాలి. కరెక్ట్. ఇప్పుడు టైం 10 గంటలైంది. తుమ్హారే లియే 1 గంట టైం దూంగా. 1 గంట టైం ఇస్తున్నాను. యాద్ రఖో తుమ్ ఇధర్ సే జానా పడేగా. నైట్ తో జాओ, సామాన్ సర్దుకో. వెళ్ళు. అన్నయ్య, క్యా? ఇంత చిన్న విషయాలకి హత్యలు కూలీల వరకు వెళ్ళొద్దు. అవును మావయ్య, అతను బెదిరించి ఇక్కడి నుంచి పంపించేయి. అంతేకాని నువ్వేం చేయొద్దు. చూపు రాహో. నన్ను ఎదిరించి మాట్లాడే మగాడు బొంబాయిలోనే కాదు భారతదేశంలోనే లేడు. కానీ ఈ సాలేగాడు చూద్దాం. నేను మర్డర్ చేసి 5 రోజులైంది. చేతులు చెమచెమలాడుతున్నాయి. నేను చెప్పినట్టు చేశాడా సరే, లేదా ఇంకో మైలై చూడగా.
వాయించినేమ్మా. ఆంజనేయులు పీడ వదిలిపోతుందన్న ఆనందంతో వాయిస్తున్నారు. తప్పమ్మా, ఒకరి బాధ ఒకరికి ఆనందం కాకూడదు. ఆ దాదాగాడికి దడిసి నువ్వు ఇల్లు ఖాళీ చేసావా, ఇక జన్మలో మళ్ళీ నీ ఇల్లు నీకు దక్కదు. నిర్ణయించుకున్నావా? అంటే దీని అర్థం ఒక నిర్ణయానికి వచ్చానని. ఏ నిర్ణయించుకున్నావు? రంగాపురం కాపురస్తుడైన అల్లిపిల్లి బాబురావు కుమారుడైన అల్లిపిల్లి ఆంజనేయులు తన సొంత ఇంట్లోనే ఉంటాడు. ఏ ఇంట్లో? ఈ ఇంట్లోనే. మా తాత తన రక్తాన్నంతా కరిగించి కట్టించిన ఈ ఇంట్లోనే ఉంటాను. మానవత్వం లేని మనుషులకి బుద్ధి తక్కువ అద్దెకిచ్చిన ఈ ఇంట్లోనే ఉంటాను. సంజయ్, శాబాష్ బేటా శాబాష్. ఆవ్. నా తర్వాత ఆంధ్రదేశంలో నా అంత ధైర్యశాలి ఎవరో అని ఇన్నాళ్ళు పరీక్షాన్ అయ్యాను. చక్కర్ బెటక్కర్. ఇంతకాలానికి నువ్వు దొరికావు. బహుత్ ఖుషి హూ. ఈ రోజు నుంచి నువ్వు నేను దోస్త్. మిలావాత్. మెలవుతాను. ముందు వీళ్ళ చేత ఇల్లు ఖాళీ చేస్తే చేతినే కాదు మొత్తం బాడీ అంతా నీకు మెలవుతాను. ఏ నువ్వు నవ్వేవా నేనా? నేనే. అచ్చీ బాత్ హై. రేపు ఉదయం 6 గంటలకు సిర్ఫ్ 6 బజేకో మనం కలుద్దాం. అభీ తక్ ఆరామ్ కరో. ఆరామ్ సే సో జాओ. అలాగే. అదేంటి మావయ్య, అతన్ని బెదిరించి పంపించేస్తామని నేను బొంబాయి నుంచి పిలిపిస్తే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తానని అతనితో చేతులు కలిపాడు. ఈ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ ఆద్మీ హై బేటీ. మధ్యలో చేయడంలో 32 రకాలున్నాయి. అడ్డంగా నరికి ఆచూకీ తెలియకుండా చేయడానికి 67 రకాలున్నాయా? అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. సింహాన్ని చంపడానికి ఓ పద్ధతి, మేకపిల్లని చంపడానికి మరో పద్ధతి. ఏ సాలేక బచ్చే సింహలా గర్జిస్తున్న మేకపిల్ల. రేపు ఉదయం వాడేమవుతాడు అభినయ్. కల్ దేఖో పరిశాన్ చూడు. చలమా పోచేద్దామండి. అవును, నీకేదైనా పరిశాన్ వస్తే కాపీ టు సీఎం కాపీ టు పిఎం పెడతావట. ఇక మీదట ఆ 2 కాపీలు మీకే కొట్టేస్తారండి. నీకు తిక్కరేగిందంటే ఎలాంటి వాడినైనా చింపేస్తానంటావట. చింపేయడానికి వాళ్ళు ఏమైనా కాగిత మొక్కలు ఏమిటండి? డైలాగులో కాస్త దబాయింపుంటే బాగుంటుందని అలా అంటుంటారన్నమాట. అవును, ఇదేమిటి మార్నింగ్ వాక్ అని ఇలా గుబుర్లోకి తీసుకొచ్చారేమిటి దాదా గారు? గుబుర్లో అయితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చు. అవును, ఇదేమిటి ఇక్కడ చెట్టు ఇలా మెత్తగా ఉన్నాయి? అమ్మో, మనిషి. హలో, ఏ మేరా దోస్త్ భీమరాజు. ఐఎమ్ అల్లిపిల్లి ఆంజనేయులు. భీమరాజు, నేను చెప్పాను కదా, మేరా దోస్త్ కో పూరా బాడీ కో తేల్ మాలిష్ కరో. తేల్ మాలిషా? ఇతర గెటప్ చూసి భయంకరంగా భూమి బద్దలు కొట్టే శాండవ్ అనుకున్నాను కానీ ఇలా మాలిష్ చేసుకునేవాడు అనుకోలేదు. మరి దెబ్బ కొట్టే సౌకర్యం. మాలిష్ అని
పొద్దున్న ఎంత దెబ్బ కొడతావేటయ్యా? మంచి మర్యాద లేకుండా పొద్దున కొడతావేటయ్యా? చూడండి మారి రాస్కల్. ఏ కుత్తుంకో మారడాలో తుకడా తుకడా. మనం దోస్తులు హాతులు కలిపని చెప్పి ఆ మాలిష్ గారితో కొట్టిస్తావా? చక్కర్ మే టక్కర్. ఏ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ హై రే. రేయ్, ఇక్కడ ఫైటింగ్లు జరుగునని బోర్డు పెట్టున్నట్టయితే లంగోట అప్పగించుకొచ్చావండి కదరా. ఇప్పటికైనా పర్వాలేదు. నీది బొంబాయి రౌడిజం అయితే నాది రంగాపురం రౌడిజం. చక్కర్ మే టక్కర్. మారడాలో వస్తాలేకో. వీడెవడ్రా బాబు జాదుగాలా ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్నామంటే అనారోగ్యమే. ఆరోగ్యంగా ఉన్నారంటే ఇక్కడ నుంచి జారుకోవాలి. అవును, ఇది కూడా అనారోగ్యమే. డెఫినెట్ గా 4. ఏడివిడు, ఇది డెఫినెట్ గా 6. ఆంజనేయులు డెడ్ బాడీ ఎక్కడోని మావయ్య? అతను ఏం చేసావు మావయ్య? పెట్టి పట్టుకుని బయలుదేరా? నేను చేయాల్సినంతా చేసేసానమ్మా. విక్రమత్కర పెట్టి. అదేమిటన్నయ్య, మాకింత సాయం చేశావు. ఓ 2 రోజులు ఉండేళ్ళొచ్చుగా? 2 రోజులా బాలేదనిపించాలమ్మా. అవతల బొంబాయిలో టెర్రరిస్టు చేత 5 మర్డర్లు చేయించడానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఆంజనేయులు గారు మతులు వెరగొట్టుంటే అక్కడ ఆ మర్డర్ సంగతి తగ్గిమంట గుర్తొచ్చింది. అంతటి వెళ్ళాలమ్మా. బొంబాయి కదా ఉత్తుడే అన్నాను. అయితే పద. అమ్మా ఉండు. ఏమిటమ్మా ఇది? గొడవ రోజు రోజుకు పెరుగుతుంటే తప్ప నువ్వేం భయపడకమ్మా, నేను చెప్తాను. అమ్మా, దాదాగాడు గీదాగాడు అంటూ ఈ అల్లిపిల్లి ఆంజనేయులతో పెట్టుకుంటారా? చినిగిపోతుంది. అసలు ఇలాంటి సంతోష సమయంలో అమ్మో, కొండంత భారం నెత్తి మీద పెట్టుకుని ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమిటి? అసలే ఆ పిల్ల గండరగండ. దాదాగాడిని దింపిన మనిషి మళ్ళీ ఇప్పుడు ఎవరిని దింపుద్దు? లాయర్ గారు, మా హౌస్ ఓనర్ అర్ధాంతరంగా వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. చివరికి అతను సామాన్లతో సహా వచ్చి మా ఇంట్లోనే తిష్ట వేశాడు. నిన్నెక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడో ఒకసారి నీ ఫోటో పేపర్లో చూసినట్టు గుర్తు. నీ పేరు నీరజ కదమ్మా? మీ నాన్న పేరు నాగరాజు. అతను హత్య చేస్తే నువ్వే ప్రాణాలకు తెగించి అతన్ని పోలీసులకు అప్పగించావు. అమ్మా, న్యాయవాదులు అని బోర్డు కట్టుకున్న వాళ్ళం కూడా న్యాయానికి నిలబడ్డం లేని ఈ రోజుల్లో నువ్వు న్యాయం కోసం తండ్రికి ఎదురు నిలబడ్డావంటే యు ఆర్ రియలీ గ్రేట్ అమ్మా.
ఒరే రాజే ఇలా రారా. ఏమిటండి? ఆవిడకు నమస్కారం పెట్టడం నీ భవిష్యత్తుకి మంచిదిరా, పెట్టు. నమస్తే. అలా నమస్కారం పెట్టి దిక్కులు చూడడం కాదురా, వెళ్ళి కాఫీ తెచ్చి గౌరవించుకో, వెళ్ళు. నా గురించి మీకు సదభిప్రాయం కలిగినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇప్పుడు మా సమస్య, నువ్వు చెప్పావు, నేను విన్నాను. ఆ హౌస్ ఓనర్ పేరు ఏమిటో చెప్పమ్మా. అతని పేరు ఆంజనేయులండి. ఆంజనేయులే? పంప తీసి అల్లిపిల్లి ఆంజనేయులు కాదు కదమ్మా. అతనేనండి. అతను మీకు తెలుసా? తెలుసా అంటే తెలుసు అనుకో. చూడమ్మా, నీ కేసు టేకప్ చేసి నా లాయర్ వృత్తికి న్యాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. రేపు ఆంజనేయులు కోర్టులో నువ్వు సరిగ్గా అద్దె కట్టడం లేదన్న ఒకే ఒక్క పాయింట్ మీద కేసు నడిపిస్తాడు. కాబట్టి నేను ప్రతి నెల అద్దె కడుతున్నానండి. అతను సంతకున్న మనీ ఆర్డర్ రసీదులు కూడా ఇందులో ఉన్నాయి. మన ఆ సంగతి చెప్పవే. ఈ బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉండగా ఆ ఆంజనేయులు ఎందుకు కుప్పగొంతులేసినా మన దగ్గర పనిచేయవమ్మా. ఈ ఒక్క సాక్ష్యంతో రేపు కోర్టులో చెడుగుడు ఆడేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా, థ్యాంక్స్. హ్యాపీగా వెళ్ళిపోమ్మా. ఆంజనేయులమ్మా, న్యాయం కోసం నిలబడాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. మన బట్టలని కింద పడేసి తన బట్టలు ఆరేసుకున్నాడుగా దొంగ కోళ్ళు. ఇంకెన్నాళ్లే, ఇప్పుడే లంకెల శంకర్రావు గారు అనే పెద్ద లాయర్తో ఈయన విషయం మాట్లాడొస్తున్నాను. ఇంకొద్ది రోజుల్లో ఈయన గారి పొగరు తెగులు అన్ని కట్టు. లంకెల శంకర్రావు నా లాయరు. ఆవిడది ఫ్రంట్ రూటు, మనది బ్యాక్ రూటు. ఈ దెబ్బతో చెబుతా. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్. ఏమండి, ఏడీనా చూసారా అన్యాయం? హౌస్ ఓనర్ నా కేసు టేకప్ చేశారు, నా ఎగస్ పార్టీ ఆ అమ్మాయి కేసు కూడా టేకప్ చేశారు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? దుమ్ము దులిపేద్దామని వచ్చాను. ఏడీనా? ఆయన ఇప్పుడు కోర్టుకెళ్లారు. మీలాగే ఆయనంటే నాకు కూడా తగలమంట. నేనెవరినో ప్రేమిస్తే కాదని ఆయన నన్ను పెళ్లాడారు. కక్ష తీర్చుకునే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అదేదో త్వరగా తీర్చుకోండి. ఉండండి, వస్తాను. ఇదిగోండి, అద్దెకున్న అమ్మాయి ఇచ్చిన రసీదుల ఫైలు. అద్దె రసీదుల ఫైలా? థ్యాంక్స్ అండి, 100 థ్యాంక్స్. ఇక చూసుకోండి మీ మంట ఎలా చల్లారుస్తాను. అది నా నవ్వు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల 4 రెండ్లు ఎంతే? ఏయ్, ఉప్పు కప్పు 6వ క్లాస్ చదువుతున్నా? 4 రెండంతా తెలీదా? గాడిద. చూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా. నన్ను సాధించడానికి నువ్వు లాయర్కి ఇచ్చొచ్చిన అద్దె రసీదుల ఫైలు. ఇందులో ఉన్న రసీదులన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా పూర్తిగా చింపేయబోతున్నా. అది అన్యాయం అని నాకు తెలుసు. కానీ యుద్ధంలో ఒకరికొకరు దెబ్బ కొట్టుకోవడం ధర్మం. ప్రస్తుతం మనం ధర్మరక్షణ చేయబోతున్నాం. అందుకు ఫలమా అష్ట కష్టములు తేలిచి చెప్పుము రామయ్య, తేలిచి చెప్పుము రామయ్య. దైవ సమానురాలైన అమ్మకు అల్లిపిల్లి ఆంజనేయులు నమస్కరించి వ్రాయినది. మన ఇల్లు మన చేతికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. నువ్వు, నాన్న, గౌరీ వెంటనే బయలుదేరి రండి. మన మూకుముడి దాడితో వాళ్ళని నీ ఇంటి నుంచి తరిమేయటం ఖాయం. ఇట్లు అల్లిపిల్లి ఆంజనేయులు. పట్నం వెళ్ళి ఇల్లు అమ్ముకొస్తానన్న వాడు అక్కడికి మనల్ని తగలడమంటాడేమిటి? నిన్ను తగలడమని లేదు, అంతవరకు అదృష్టం. గౌరీ, పర్వాలేదమ్మా, అదన్నందుకు నాకే బాధ లేదు. మీరంతా కట్టకట్టుకుని వాడి దగ్గరికి తగలడండి. నాకు ఇస్తానన్న గడువు లోపల పట్నంలో ఉన్న ఇల్లు అమ్ముకు రాకపోయారు, నేను సోమరాజు కలిసి ఈ ఇంటి పరువుని మీ పరువుని తగలెట్టేస్తాం. జలకాలాటలలో కలకల పాటలలో మీకోసం అమ్మాయి వచ్చింది సార్. బ్లడీ ఫెలో,
నేను ఈ ఆర్టికల్స్ అన్ని పెట్టుకుని పూల్లో ఈత కొడుతున్న అనుభూతి పొందుతుంటే డిస్టర్బ్ చేస్తావా? మీ లైకింగ్ గారు నీరజ్ సార్. నీరజ, బ్యూటిఫుల్ యంగ్ గర్ల్. బ్యూటిఫుల్ యంగ్ బాయ్. అమ్మో, మిసం మిసం. హలో, ఫైన్ గర్ల్ ఆఫ్ విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నావా? నిజం చెప్పాలంటే నేను బాగా లేనని చెప్పాలి. వాట్? నా జ్యూరిడిక్షన్ లో ఉన్న ఒక కన్య బాగోపోవటమా? అందుకు కారకులు ఎవరో కాదండి, మీ బావ ఆంజనేయులే. ఐసి, నేను ఊళ్ళో లేనన్న సంగతి తెలిసివాడు మా ఇంట్లో గదిని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మొత్తం ఆక్రమించుకుని మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నాడు. మమ్మల్ని ఆదుకోవటానికి మీరు తప్ప మాకెవరూ లేరు సార్. అది నా అదృష్టం. ఐ మీన్ నా డ్యూటీ. నేను వాడికి ఎలాగోలా నాకు చెప్తాను. ఒకవేళ వాడు నా మాట వినకపోతే ఏ టెర్రరిస్ట్ కేసో ఏ బ్లూ ఫిల్మ్ కేసో అతను ఏదో కేసులో ఇరికించాలని మా ఉద్దేశం కాదు సార్. మమ్మల్ని అతను ఇబ్బంది పెట్టకుండా చూస్తారేమోనని. ఓకే ఓకే, నేను వాడికి బుద్ధి చెప్పి మధ్యాహ్నానికల్లా ఫలితం ప్రకటిస్తాను. అన్నట్టు నేను 2 గంటలకల్లా పార్క్ లో మరో నిఖాపై ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నా నిఖా ప్లస్ మన టాకింగ్. అలాగే వస్తానండి. ఆగు. ఏం లేదు, వెళ్ళు. పది అయిపోయింది, ఇంకా నీరజ రాలేదేమిటి? నేను చెప్పిందంత గుర్తుందిగా? ఓ గుర్తుంది. హై లిఫ్ట్. నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం. ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకక్క? నా భయమే నేను చూసుకున్నాను కానీ ఆ ఎండి వీడిని ఎలా తిట్టిపోస్తున్నాడు. అసలే పిచ్చి కుక్క. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు? మాట్లాడమే. మా అక్కకు మీరంటే భయం. అందుకని తన మెట్ల ధర నిలబడి నన్ను పంపించింది. ఎరా, నీ అక్క నన్నేం పిచ్చి కుక్క అనుకుంటుందా? మీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను. రబ్బిష్ రబ్బిష్, నా కొంప ముంచేశాడయ్యా, నా కొంప ముంచేశాడయ్యా. ఏం చేశాడు సార్? నేను కేకలు వేయడం చూసి వీడు పోసేశాడయ్యా. మొత్తం ఆఫీసే ముంచేశాడు. మై గాడ్. ఏమా రా, నేనేం పిచ్చుకోకను కాను, నేనేం పిచ్చుకోకను కాను. నీరజ, ఎండి గారి కేకలకే మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో. చూడమ్మా, ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు. నువ్వు దగ్గరుండి పాపం మీ తమ్ముడిని తీసుకెళ్ళు. నీరజ, ఏ మావయ్యకి సీరియస్ గా ఉందని హాస్పిటల్లో ఉండడం సెలవు పెట్టావు? ఏ మావయ్యకి జబ్బు లేదు. అలా చెప్పకపోతే సెలవు దొరకదు కదా. మా ఇంట్లో ఉన్న ఆంజనేయుల విషయం తేల్చేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్ప్ అడిగాను. ఆయన 2 గంటలకి రమ్మన్నారు. వస్తాను. ఇప్పటికే వీళ్ళ స్కూల్కి లేట్ అయింది. ఏమిటిది, 2 దాటిపోయింది, అమ్మాయి ఇంకా రాలేదు? ప్రేమకి నిరీక్షణ తప్పదంటారు, ఇందుకే కాబోలు. ఈ పెట్టుడు మీసం ఒకటే దురద, చస్తున్నాను దీంతో. వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ బాయ్. ఏమిటి ఈయన మీసం పొద్దున ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉంది? నా మీద ఎంత లవ్వో ఆ లుక్స్ లోనే తెలుస్తోంది. ఆడ నెమిలి లుక్స్. హాయ్.
హాయ్ నీరజ. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా రెండో పెళ్ళం అని చెప్పి మూడో పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. ఆ, మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరట్లేదు. పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్. చెప్పేదేదో మాటల్లోనే చెప్పొచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు. ఎందుకంటే అదంతే. మరి నాకు ఆ డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడుతాడే గాని మాటల్లో చెప్పడు. ఎందుకంటే అదంతే. ఎవరు నమ్మాలో తెలియడం లేదు. మన కోపం వచ్చినప్పుడు నీ అమ్మ నీ అక్క అని అచ్చ తెలుగులో తిడతామే గాని స్కౌండ్రల్ రాస్కెల్ అని ఇంగ్లీష్ లో తిట్టాం. ఎందుకంటే అదంతే. అవును. దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు. సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పర్రచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు. వేరే పాటలు అంకించుకుంటా. అల్లిపిల్లి ఆంజనేయులు. అడ్రస్ టు అవర్ నీరజ. It has been found and verified by the management that you are a regular absentee and have a foul nature of misleading the management. Therefore, your services are terminated with effect from this date. ఈ ఆర్డర్స్ వెంటనే టైప్ చేసిన సంతకాన్ని పెట్టాలి. నీరజ డిస్మిసల్ ఆర్డర్. ఏమిటి మీరు చెప్తుంది? ఎవరికో సీరియస్ గా ఉందని సెలవు పెట్టి నీరజ ఎవరితోనో పార్కులో డ్యూయెట్లు పాడడం ఎండీ గారు స్వయంగా చూశారట. మేనేజర్ గారు ఇక్కడ. నీరజ, నువ్వు వస్తే ఎండీ గారు నిన్ను లోపలికి రమ్మన్నారు. గుడ్ మార్నింగ్ సార్.
ఏమిట్రా? ఆ దొంగలాడు వాళ్ళ చెల్లెల్ని నాన్నని అమ్మని అందరిని ఇంట్లో తీసుకొచ్చేసరిక ఏ ఎవడ్రా దొంగ కోళ్ళోడు? మీ అన్నయ్య ఏంటమ్మా ఇది? ఆడపిల్లవై ఉండి ఇలా తొందరపట్ట మంచిది కాదు. నువ్వు ఆడదానివేగా, మా అన్నయ్య ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా ఎందుకు మొండికెత్తావు? దానికి దీనికి ఏమిటి సంబంధం? మా అన్నయ్య అంటే మా గౌరవం. అతన్ని దొంగ కోళ్ళోడు అవి ఇవి అన్నారంటే ఎవరైనా సరే చెంప పేలిపోతుంది, గుర్తుంచుకోండి. ఎవరు? నేనే నీరజనండి. ఓ, మా ఇల్లు ఖాళీ చేయని మొంటికెత్తిన పిల్లవు నువ్వేనా? ఉన్న ఇల్లు వాళ్ళకి వీళ్ళకి అద్దెకిచ్చి మా అలవాట్లు మార్చుకుని మేము అవస్థలు పడలేం. చూడమ్మా, మేమంతా ఒకే గదిలో ఉండి లింగు మీద వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకు తెలుసో లేదో, మేము లంకంత కొంపలో ఉండి బతికి బట్ట కట్టినోళ్ళం. వేళ పట్టినంత ముద్ద తినడం మాకు అలవాటు. నా వంట అయిపోయి వచ్చిందండి. మీ వంట అయిపోయేదాకా మేమెందుకు ఆగాలి? మా వంట అయ్యాక మీరు చేసుకోండి. ఇంతకాలం అద్దె కట్టిన రసీదులున్నాయని తెగ మురిసిపోయావు కదూ. హ్మ్. కూరలు తీసేసిన పామును విసిరేయడం ఎంత తేలికో, నిన్ను ఇంట్లోంచి గెంటేయడం కూడా అంతే తేలిక. నువ్వు వెళ్ళమ్మా. నాన్న, లాయర్ సహాయానికి వెళితే అద్దె రసీదులు పోయాయి. పోలీసుడి దగ్గరికి వెళ్తే పార్కు రమ్మని పిలిచాడు. అదే మన బావగాడు. ఇంటికి వచ్చేసరికి మనం మూకుమ్మడి దాడి చేశాం. అంతే, ఫినిష్. మంటల్లో పడ్డ చీమల్లాగా మలమల మాడిపోయారు. మన ఇల్లు మనకు వచ్చేసినట్టే. నేను నా ఆంజనేయుల్ని. నువ్వా? చూడు, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. నా అవసరం కొద్దీ నేను ఇల్లు ఖాళీ చేయమన్నాను. కానీ వాళ్ళందరూ అంత విలువెల్లా ఆడిపోతారు నేను ఊహించలేదు. వాళ్ళు అంతగా బాధపడడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ కుటుంబం గురించి నీకేమైనా తెలుసా? ఎందుకు అడుగుతున్నావు? నేను చేస్తున్నది తప్పు అన్న భావం మొదటిసారి కలిగింది కనుక. వాళ్ళ గురించిగా నువ్వు అడిగింది? తులసమ్మ గారి భర్త తాగుబోతు, జూదరి, పరమ దుర్మార్గుడు. అంతేకాదు, తాగుడికి డబ్బు ఇవ్వలేదని తన కన్న తల్లినే చంపి జైలు శిక్ష అనుభవించి వచ్చిన కిరాతకుడు. తులసమ్మ గారి కొడుకు సంపాదన మీదే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉండేది. అమ్మా, ఇదిగోనమ్మా జీతం. అమ్మా, నాన్నొస్తున్నాడు. డబ్బు కోసం తన భర్త ఏ క్షణాన ఏ అఘాయిత్యం తలబెడతాడోనని తులసమ్మ గారు ఎప్పుడూ వణికిపోతూ ఉండేది. ఆ రోజున వాళ్ళు భయపడినంతా జరిగింది. నన్ను చూసి వాడికి డబ్బు తిరిగి ఇచ్చేశావంటే దాని అర్థం నాకు డబ్బు దక్కకూడదనా? నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. మాట్లాడవే, అడుగుతోంది నిన్నే. డబ్బు ఇస్తావా లేదా? మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు. కన్న తండ్రిని తోస్తావురా? ఓరా, నీ డబ్బు నాకెందుకురా? అది నా పెళ్ళాం. కొడతాను, చంపుతాను. షీజ్ మై ప్రాపర్టీ. ఎంత పొగరా నీకు? కావలసిన డబ్బులు ఇవ్వకపోతే పెళ్ళామైనా, తల్లైనా, కూతురైనా, కొడుకైనా ఇదే గతి పడుతుంది. ఒకడయ్యాడు, ఆ తర్వాత నువ్వా? నిన్ను బ్రతకడమనే. తలుపు తీయి. గదిలో పెట్టి తలపేస్తావే? మర్యాదగా చెప్తున్నాను, తలుపు తీయి, తలుపు తీయవే.
కసాయి వాడినేనే తండ్రిని చూడకుండా నన్ను పోలీసులకు అప్పగించి నాకంటే కసాయి దాని అనిపించుకున్నావు. ఇది ఇద్దరి కసాయ వాళ్ళ మధ్య ఛాలెంజ్. నాకు ఉరి శిక్ష పడ్డా నేను ఉరికంబం నుంచి తప్పించుకు రావడం ఖాయం. నీ అన్నను చంపినట్టు నిన్ను కూడా చంపడం ఖాయమే. పాపం కొడుకు చనిపోయాక తులసమ్మ గారు దేవుడి ముందు నుంచి కదలటం మానేశారు. మగదిక్కులేని ఆ ఇంటి బాధ్యత నీరజ మీద పడింది. చాలీ చాలని జీతంతో ఎక్కువ అద్దెచ్చి మరో ఇంటికి మారలేక నీ ఇల్లు ఖాళీ చేయలేక సతమతమవుతుంది. అది వాళ్ళ కథ. బాబు, ఏమిటి బాబు సామాన్లు? ఒకప్పుడు నా బరువు తీసుకొచ్చి మీ ఇంటి మీద పెట్టాను. ఇక మీదట ఆ బరువు మీకు ఉండకూడదని నాతో పాటే తీసుకెళ్తున్నాను. అంటే? అవునమ్మా, ఈ ఇల్లు నాకు అవసరమే అయినా నాకంటే మీకు ఎంత అవసరమో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ ఇంట్లో మీరుండడమే న్యాయం. అలా కాదు, పోనీ మనం అందరం కలిసి ఉంటే? అవును ఆంజనేయులు, మనం ఇప్పుడు ఉంటే అందరూ కలిసే ఉందాం. ఏం గౌరీ? లేదురా, మీ అక్కయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. నేను పెట్టిన ఇబ్బందుల వల్ల మనందరం కలిసి ఉండడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. ఒక మాట బాబు, మా నీరజ మనస్తత్వం నాకు తెలుసు. మీ అబ్బాయి మంచితనం కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లులుగా మనకు నిర్ణయం తీసుకుంటే మన రెండు కుటుంబాలు బాగుపడతాయని నా ఉద్దేశం. మీరేమంటారు వదిన గారు? నాదే ఉందమ్మా, అంతా అబ్బాయి ఇష్టం. నీరజ? ఏమిటమ్మా శ్యామల? నీరజ లేదండి? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదమ్మా. రాలేదా? ఏమ్మా? మా ఎండీ గారు నీరజను అపార్థం చేసుకుని నిన్న ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేశారా? నీరజ ఆ సంగతి నాతో చెప్పలేదమ్మా. ఆయన్ని మా స్టాఫ్ అంతా కలిశాక నీరజ అంటే ఏమిటో అర్థమై మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ విషయం నీరజకు చెప్పోదామని వచ్చాను. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పింది, మరి ఎక్కడికి ఉంటుంది? ఏమోనండి, నాకు అదే భయంగా ఉంది. శ్రీరామచంద్ర ప్రభు, మా నీరజ ఏ అగాయిత్యానికి పాల్పడిందో ఏమో. జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయి వచ్చాడు, మీరు చూసారమ్మా? ఇటు ఎవరు రాలేదండి.
బందరు పర్రంతుంది నీ బట్టతల. ఇంత కూడా బుద్ధి లేదు. కన్న కూతునే చంపాలని ప్రయత్నిస్తావా? నీలాంటి వాడి వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోవటం కాదు, డైరెక్ట్ గా కృష్ణా నదిలో పడిపోతుంది. తీసుకెళ్ళండి. మా బావ అల్లిపిల్లి ఆంజనేయుల్ని ఎమర్జెంట్ గా అభినందించాలి. ఎక్కడ ఎక్కడ వాడు? ఏమండి మీ అన్నయ్య ఇక్కడ? నా గురించి మా అమ్మతో ఏమన్నా? నేనేం అనలేదే. ఏం అనలేదా? నేను ఆత్మాభిమానం గల మనిషినని, నాకెవరిని అర్థం చేసుకునే శక్తి లేదని అన్నావా లేదా? నేను అలా అనలేదండి. మరి ఎలా అన్నావు? అసలు ఏమి నీ ఉద్దేశం? ఇన్ని రోజులు ఇద్దరం కలిసి ఒకే చూరు కింద ఉన్నాం, ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టుకున్నాం, భయపెట్టుకున్నాం. తీరా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే టైంకి నువ్వు ఇలా చెప్పా చేయకుండా ఓడాయిస్తే ఒక ఆడపిల్ల మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? 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 ఇక్కడ కూడా దొంగకోళ్ళ వ్యవహారేనా? నువ్వు కూడా నన్ను దొంగకోడన్నావా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.